చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో స్వామివారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. 5 రోజుల పాటు జరిగే పంచాంగిక శివరాత్రి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఇవాళ తెల్లవారుజామున మంగళ వాయిద్య సేవ ఉత్తిష్ట గణపతికి అభిషేకం, రుద్రేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించి సామూహిక రుద్రాభిషేకాలు ప్రారంభించారు. లింగోద్భవ సమయంలో వేద పండితుల ఆధ్వర్యంలో పాశుపత పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులకు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కేకే ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారిపోతున్నాయి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం, అదేవిధంగా ఐలవోనికి సంబంధించినటువంటి మల్లికార్జున ఆలయంతో సహా మొత్తంగా కూడా ఆలయాల్లో భక్తులు కిటకిటలాడుతున్నారు. ప్రస్తుతం మనం వేయి స్తంభాల ఆలయంలో ఉన్నాం. వేయి స్తంభాల ఆలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకసారి వారితో మాట్లాడారు. మా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, మీరు దర్శనం చేసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా మంచి ఏర్పాట్లు చేయటం జరిగింది. సామాన్యులకు ఇబ్బంది కాకుండా ప్రజలందరికీ మంచి సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు ముందే రివ్యూ పెట్టి దీని మీద కలెక్టర్ గారు అందరం కలిసి కూర్చొని చేయడం జరిగింది. ఇక వీవీఐపీలు వీళ్ళు అనేది కాకుండా చాలా తగ్గించి, వీలైన కాడికి తగ్గించి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూడటం జరిగింది. మరి వేయి స్తంభాల గుడి అనగానే శ్రీశైలం మల్లన్న స్వామితో అంత పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి భక్తులందరూ కూడా శివయ్య ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో శ్రీశైలం తర్వాత బ్రహ్మరం మల్లికార్జున స్వామికి సంబంధించినటువంటి ఇక్కడ శివ కళ్యాణం సాయంత్రం జరుగుతుంది. ఈ ప్రత్యేకత మీ చేతుల మీదుగా మీరు ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నారు, సతీ సమేతంగా పార్టిసిపేట్ కావాలి శివ కళ్యాణంలో. ఎట్లా ఉంది సార్, ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? నా అదృష్టంగా భావిస్తున్నది. ఒక ఎమ్మెల్యేగా కానివ్వండి, ఇదిగా కానివ్వండి, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ కాకముందు కానీ నేను ఇందులో పాల్గొంటూ ఉండేవాడిని. స్వామివారి దయ వల్ల ఇలా ఈరోజు ఎమ్మెల్యేగా రావడం కూడా నన్ను పిలిపించుకోవడం స్వామివారు నా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరు రివ్యూ చేశారు, వీళ్ళకు కొన్ని ఆదేశాలు కావచ్చు, కొంచెం దిశానిర్దేశం, ఆ మేరకు ఉదయం నుంచి కూడా సాఫీగా దర్శనాలు జరుగుతున్నాయి. భక్తులకు మీరు ఏం చెప్తారు? భక్తులకు సహకరించండి. దాతలు గిట్లా కొందరు ఉండేది ఉంటే కొందరికి కొన్నిట్ల సందర్భాలలో కొన్ని వీలైన కాడికి తగ్గించి వారికి కొందరిని మనం దాతలకు సహకారాలు అందించవలసి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. సో సామాన్యునికి సౌఖ్యమైన దర్శనం కోసం వేయి స్తంభాల ఆలయంలో రివ్యూ నిర్వహించాను. ఆ రివ్యూకి అనుగుణంగా ఇప్పుడు దైవ దర్శనం కూడా జరుగుతుందని చెప్పి రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే తనకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేశారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.